సిరియన్లని ఇప్పటికే దూరం పెడుతున్నారు. అలాగే హౌతీలు అంటే పాలస్తీనా, లెబనాను, యెమెను, సిరియా ఇట్లాంటోళ్ళని రానివ్వాలంటే భయపడే పరిస్థితికి వాస్తవంగా వాళ్ళు ఎంత వెధవలో తెలిసినా సరే, ఆ తీవ్రవాద సంస్థల వెధవలు గాని, వాళ్ళ తరపునున్నటువంటి ప్రజలు వెధవలు గాదు. ప్రజలు బాధితులనుకుని తమ దేశాలకి పుష్పగుచ్చాలిచ్చి, బూరలు ఊపి మరీ స్వాగతం పలికారు. జెండాలు ఊపి స్వాగతం పలికారు యూరప్ దేశాల వాళ్ళు. చివరికి వాళ్ళ ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఆడపిల్లలు అన్యాయానికి గురవుతున్నారు. వాళ్ళు ఆస్తుల దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళు దిగ్బంధానికి, హింసకి గురవుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా స్వీడన్ ఉమెన్ 80 సంవత్సరాల ఆవిడ సిరియన్ మైగ్రెంట్ కారణంగా అత్యాచారానికి గురై చంపబడినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. స్వీడిష్ సిటిజన్‌షిప్ ఉన్నటువంటి వ్యక్తి ఏది మొన్ననే వచ్చింది ఆడికి స్వీడన్ సిటిజన్‌షిప్. ఇట్లా వచ్చినటువంటి సిరియన్‌కి స్వీడిష్ సిటిజన్‌షిప్ వచ్చాక ఈ ఘాతుకం జరిగింది. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.